మహిమలో మహిమపరచబడేది ఎవరు? క్లుప్తంగా చెప్తాను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. జాగ్రత్తగా మీరు వినండి. మీరు లెగిసి నిలబడ్డారంటే వెనకోళ్ళకి మీరు ఆటంకం చేసినట్లే. కనుక ఎవరు లేవకండి. మీరు లెగిశారంటే వెనకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళే అవుతారు. కనుక జాగ్రత్తగా వినండి. పిల్లలున్న వాళ్ళు వెనక కూర్చోమన్నామని చెప్పేసి అసలే బయటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఇంటికి వెళ్ళకండి. అమ్మా, మమ్మల్ని ఎలాగో బయటికి వెళ్ళమన్నారని చెప్పి శుభ్రంగా ఇంటికి వెళ్ళకండి. రైట్. మహిమలో మహిమపరచబడేది ఎవరు? అద్భుతమైన పాఠం, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, మహిమ అనే ఈ పదం, ఈ మాట మనకు క్రొత్తదేమీ కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మహిమను గూర్చి, మహిమ పరచడం గురించి చాలా సందర్భాలలో లేఖనాల్లో మనకు కనబడుతూనే ఉంటుంది ఈ మాట. ఏ మాట? మహిమ. మహిమ అనే పదము తెలియని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమ్మా, నేను ప్రశ్న అడుగుతున్నాను. మహిమ అనే ఈ పదం, ఈ మాటను వినని వారు మీలో ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు చూసినా ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాం అంటుంటాం, అంతేనా? ప్రార్థనలో మహిమను గురించి మనం మాట్లాడతాం. మహిమ మనకు క్రొత్తదేం కాదు ఆ పదం. దేవుని పిల్లలారా, చాలామందికి ఈ పదం కూడా నచ్చి పిల్లలకు కూడా పేరుగా పెట్టుకుంటున్నారు, మహిమ అని. మరి మీలో ఎవరైనా మహిమ అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ క్రైస్తవ్యంలో చాలామంది మహిమ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత మహిమరాజు, మహిమరాణి అని, మహిమ కుమార్, రకరకాలుగా పేరు పెట్టుకుంటారు. మంచిదే. ఇంతకు మహిమ అంటే ఏంటి మనకు తెలియాలి. మహిమ అంటే ఏంటి? కొన్ని చోట్ల ఎవరైనా మన క్రైస్తవ సహోదరులు చనిపోతే అక్కడ ఫ్లెక్స్ మీద మహిమ ప్రవేశం అని పెడతారు. చూసారు ఎప్పుడైనా? మహిమలో ప్రవేశించారు అని ఫ్లెక్స్లో రాస్తారు. మహిమ ప్రవేశం అంటే, మహిమ అంటే పరలోకం, పరలోక ప్రవేశం అని చెప్పుకుంటారు. జాగ్రత్తగా వినాలి. మహిమ అంటే పరలోకమేనా? లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం మహిమ అంటే ఏంటో. పరిశుద్ధ గ్రంథంలో 73వ కీర్తన 24-25 వచనాలను మనం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి 73వ కీర్తన 24-25 వచనాలు చదువుదాం. 25 వచనాలు. ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. ఎంత మంచి వాక్యం అండి. ఈ కీర్తన ఎవరు రాశారండి? అక్కడ మనం చూస్తే ఆసాపు కీర్తన. ఎవరైనా? ఆసాపు గారు కీర్తన రాశారు. చాలా మంచి మాటలు రాశారండి. ఇక్కడ ఏముందంటే, ప్రారంభంలో మనం చూస్తే, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించెదవు. ఈ లోకంలో దేవుని పిల్లలనట దేవుడు తన ఆలోచన ప్రకారంగా నడిపిస్తున్నాడట. అమ్మా, మనమందరం ఎవరి ఆలోచన ప్రకారంగా బ్రతకాలి? మన ఆలోచన ప్రకారంగా మనం బ్రతకూడదు, మన తలంపులను బట్టి మనం బ్రతకూడదు. దేవుని ఆలోచన ప్రకారంగా బ్రతికితేనే పరలోకం వెళతాం. దేవుని ఆలోచన ప్రకారంగా బ్రతికితేనే గురి యొద్దకు చేరతాం మనం. ఇక్కడ ఆసాపు గారు ఏమంటున్నారంటే, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించెదవు, తరువాత అంటే ఈ లోకంలో నా జీవితం ముగిసిన తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. అంటే నన్ను పరలోకంలో చేర్చుకుందు అంటే చనిపోగానే కాదు, ఒకరోజు యేసుక్రీస్తు వస్తాడు,
మనందరినీ పరలోకానికి తీసుకువెళతాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మహిమ అంటే మీకేమర్థమైంది? మహిమ అంటే పరలోకం. సందర్భాన్ని బట్టి బైబిల్లో అర్థాలు మారుతుంటాయి. దేవుని మహిమ వేరు. తర్వాత ఇక్కడ మహిమ అంటే పరలోకం. ఇక్కడ చెప్పబడిన మాటల్లో మహిమ అంటే మహిమలో చేర్చుకుందువు. ఈ లోకంలో ఉన్నంతకాలం నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించదవు. నీ ఆలోచన ప్రకారంగా బ్రతికిన నేను ఈ లోకయాత్రను ముగించుకున్న తరువాత నన్ను మహిమలో చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప, అంటే ఆకాశం అంటే లోకం, ఆకాశం అంటే పరలోకం. ఇక్కడ అవునా? తేజో నక్షత్రమా వేకో చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే పరలోకం నుంచి పడ్డాడు వాడు. అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు మాకుండగా ఈ లోకములోనిది మాకు ఏది అక్కరలేదు. ఎలాంటి ఆలోచనతో ఎవరైతే బ్రతుకుతారో, ఎలాంటి దేవుని తలంపుల ప్రకారంగా ఎవరైతే దేవుని కోసం ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు మహిమలో చేర్చబడతారట. అంటే మహిమ అనగానే మీకు అర్థం అవ్వాలి, పరలోకం. మహిమ అంటే ఏంటి? పరలోకం. పరలోకమేనా? ఇంకొంచెం లోతుకు వెళదాం, క్లియర్గా తెలుసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుదాం. 35వ వచనం నుండి. జబదయి కుమారులైన యాకోబును యోహానును యేసునొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన నేను మీకు ఏమి చేయగోరుతున్నానని ప్రశ్న అడిగాడు. అమ్మ, ఎవరు వచ్చారు అక్కడికి యేసుక్రీస్తు దగ్గరికి? జబదయి కుమారులు. వాళ్ళ పేర్లు చెప్పగలరా? జబదయి కుమారుల పేర్లు చెప్పండి ఎవరైనా. యాకోబు, యోహాను. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను చెప్పండి. యాకోబు, అన్నీ మేమే చెప్తే నువ్వు జగ్గేపేట నుంచి రావాలా మా కోసం అన్నట్టుంది. నువ్వే చెప్పుకోవాలా, మేమేమి చెప్పము. మేమే నువ్వు అడిగింది చెప్తే నువ్వెందుకు జగ్గేపేట నుంచి రావాలా అన్నట్టుంది. అప్పుడప్పుడైనా చెప్పండి, మేము చెప్పిన తర్వాతనైనా చెప్పండి. రైట్. జబదయి కుమారులు ఎవరు అంటే యాకోబు, యోహాను. వీళ్ళు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా మేము అడిగినదల్లా నువ్వు మాకు చేయగోరుతున్నావని అన్నారు. వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేను మీకేం చేయగోరుతున్నారు, మీ కోరిక ఏంటి అని అడగగానే వాళ్ళు అంటున్నారు, వారు మహిమ గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళు చూడండి, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుము. బా, ఏం అడిగారండి. యేసుక్రీస్తు వారేమో మీకు నేను ఏమి చేయగోరుతున్నారు, ఏం కావాలి మీకు, మీ కోరిక ఏంటని అడిగితే వాళ్ళు అంటున్నారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండే అవకాశం మాకు కావాలి, కూర్చుండే అవకాశం మాకు కావాలి. ఎంతకు మహిమ అంటే ఇప్పుడు మీకేమర్థమైంది? పరలోకంలో నీవు మహిమలోకి వెళతావు కదా, తండ్రి యొద్ద ఉంటావు కదా, నీ దగ్గరికి మేము రావాలి. ఆ మహిమలోనికి మేము ప్రవేశించిన తర్వాత నీకు కుడివైపున ఒకళ్ళు నీకు ఎడమ వైపున ఒకళ్ళు కూర్చుండే అవకాశం మాకు కావాలి. మనమైతే ఏమడుగుతాం చెప్పండి? మీరైతే ఏమడుగుతారు దేవుణ్ణి? యేసుక్రీస్తే మన దగ్గర ప్రత్యక్షమై, ఏమిటి మీ కోరిక, నేను మీకేం చేయగోరుతున్నాను అని అడిగితే మీరేమని కోరుకుంటారు? ఒక ఆయన అంటున్నాడు ప్రార్థనలో, ప్రభువా, బైబిల్లో నువ్వు చెప్పావు కదా, నిన్ను తలగా ఉంచుతానన్నావు కానీ తోకగా ఉంచనన్నావు కదా, మా ఇంటి పక్కోడికి మరి 9 ఎకరాలు ఉంది ప్రభువా. ఎంత ఉంది? 9 ఎకరాలు. మరి నాకు 10 ఇవ్వాలి, నువ్వు ఎన్ని ఎకరాలు ఇవ్వాలా? ఎందుకంటే నేను తలనవ్వాలంటే వాడికంటే ఒకటి నాకు ఎక్కువ ఉండాలి. మళ్ళీ నువ్వు తక్కువ ఇచ్చినా నేను తోకనైపోతాను ప్రభువా. 10 ఎకరాలు 11 ఎకరాలు అయితే బాగుంటుంది ప్రభువా, నేను తలనైపోతాను అన్నాడు ప్రార్థనలో. ఇలాంటి పిచ్చోళ్ళు కూడా క్రైస్తవులు ఉన్నారు, మీకు తెలుసా? నేను మాట అడుగుతాను, 10 ఎకరాల పొలం మీలో ఎవరికైనా ఉందా? ఉంటే ఇక్కడికి వస్తారా సెమినార్కి?
సిద్దిపేటలో 10 ఎకరాల పొలం ఉంటే ఇక్కడ కూర్చుంటారా మీరు? ఎవరో ఉంటారు 100కి 1,00,00,000కి అలాంటి మంచి మనసు గలవాళ్ళు. 10 ఎకరాలు లేకపోవడమే మంచిది మనకి. ఒక రకంగా ఆస్తులు లేకపోవడమే మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే ఆస్తి వచ్చి పడతదో టాటా బై బై చెప్తారు సేవకులకి. నిజమండి. ఏదైనా కలిసి వచ్చిందంటే ప్లాన్లే మారిపోతాయి. దేవుని పిల్లలారా, అన్న వస్త్రములు గలవారమై ఉండి మనం ఈ లోకంలో తృప్తిగా బ్రతకాలన్నాడు. అన్నము, వస్త్రాలు. దేవుని పిల్లలారా ఆలోచించండి. నీ మహిమలో, ఇక్కడ కాదు, మాకు ఇక్కడ ఏం అవసరం లేదు. అసలు వాళ్ళ మాటలు చూస్తుంటే ఈ లోకంలో మాకెందుకయ్యా. ఇప్పుడు ముందు ఆసాపు గారు కూడా ఏమన్నాడు? నీవు మాకుండగా, మీకు అర్థమైందో లేదో, నీవు మాకుండగా ఈ లోకములోనిది మాకు ఏది అక్కరలేదు. మనం కూడా పాట పాడుతుంటాం, నీవు మాకుండగా ఈ లోకంలో ఏది అక్కర లేదంటాం. ఇంటికి వెళ్ళి ఇంత బారు చిట్టి పెట్టుకొని ప్రార్థన చేస్తాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదండి, ప్రార్థన చెయ్యాలి. ఆత్మల రక్షణ కోసం చేయండి. మీ ఆత్మ రక్షింపబడడం కోసం, మీ కుటుంబం కోసం, మీ క్షేమం కోసం, మీ ఆత్మీయ స్థితిగతుల కోసం ప్రార్థించండి. దేవుని పిల్లలారా, ఆ భక్తులు చూడండి ఎంత బాగున్నారు. నీవు మాకుండగా ఈ లోకములోనిది మాకు ఏది అక్కర లేదు, నీ మహిమలో చేర్చుకుంటే అంతే చాలు. జబదయి కుమారులు ఏమడిగారు? మీకేం కావాలి, మీ కోరిక ఏంటని ప్రభు అడిగితే, నీ మహిమలో నీకు కుడివైపున మంచి స్థానాలు ఉన్నాయంట కదా పరలోకంలో. మాకు తెలిసింది మీ మాటలను బట్టి. ఆ మంచి స్థానాలు మాకు కావాలి, కుడివైపున ఎడమవైపున. అప్పుడు ఆయన అన్నాడు, అవి అడిగితే వచ్చేది కాదు నాయన, మీరు కష్టపడాలి, మీరు కష్టపడాలి దానికోసం. ఎంతగా మహిమ అంటే ఏంటి? పరలోకం. చెప్పండి, మహిమ అంటే పరలోకం. మహిమ అంటే పరలోకమేనా? ఇప్పుడు జబదయి కుమారుల మాటకు అర్థం ఏంటో మరో చోటుకు వెళ్ళి మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మరి లేఖనాల పరిశోధన అంటే ఇదే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసునొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, అమ్మ వినండి వినండి, అందరూ వినండి. ఒక మనవి చెయ్యబోగా ఆయన అన్నాడు, అమ్మా నీ కోరికేంటి, నేనేమి చెయ్యగోరుచున్నావని ఆమెను అడిగాను. అందుకు ఆమె, ఇక్కడ అంటలేం చేయండి, అక్కడ వాళ్ళేమడిగారు? నీ మహిమ యందు అన్నారు. ఆ మహిమ అంటే ఏంటో ఇక్కడ ఆమె మాటలో చూస్తే, రాజ్యము, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీకు కుడివైపున ఒకడు నీకు ఎడమ వైపున కూర్చుండ సెలవేమని అడిగిందండి. అంటే మహిమన్నా రాజ్యమన్నా ఒకటే, అంతే కదండి. నీ రాజ్యం అంటే పరలోకంలో నా పిల్లలిద్దరికీ కుడివైపున ఎడమవైపున అవకాశం ఇవ్వండి, కూర్చుండే అవకాశం. అర్థమవుతుందమ్మా మీకు? అంటే యేసుక్రీస్తు మాటలను బట్టి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, జబదయి కుమారులకి పరలోకంలో కూడా అందరినీ ఏదో అలా తోలేయటం కాదు, అక్కడ కూడా మంచి స్థానాలు ఉన్నాయి, నాకు కుడివైపు ఎడమవైపు ఉంది, అవి ఇంకా మంచి స్థానాలని చెప్పినప్పుడు అవి మాకే కావాలనుకున్నారండి వాళ్ళు. మళ్ళీ అందరితో పాటు అపోస్తులు అందరూ ఉన్నప్పుడు కనుక అడిగితే మళ్ళీ వాళ్ళందరూ మా మీద ఎక్కడ పడిపోతారో, అంటే మీరే వెళతారా, మీకే మంచి స్థానాలు కావాలా అని అంటారేమోనని మొత్తానికైతే యేసుక్రీస్తు ఒక చోట ఉండడం చూసుకొని వాళ్ళ అమ్మని రికమెండేషన్ తెచ్చుకున్నారండి. మళ్ళీ ఒక ఆయన అంటున్నాడు, ఒక చోటేమో వాళ్ళు అడిగినట్టుంది, ఒక చోటేమో వాళ్ళ అమ్మ అడిగినట్టుంది, ఇందులో ఏది రైట్ అని అడుగుతున్నాడు. నేను అన్నాను, 2 రైటే. ఇంతకీ వాళ్ళు అడిగారు, ఈమెడి అడిగింది. వాళ్ళు అడిగిన సందర్భం మార్కు గారు రాశారు, ఈమెడు అడిగిన సందర్భాన్ని మత్తయ్య గారు రాశారు. ఇందులో తేడా ఏమి లేదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తారు, మీ బైబిల్ ఏంటండి అలా ఉంది, ఒక చోట అలా ఉంటుంది, ఒక చోట ఇలా ఉంటుంది, అక్కడ ఏంటండి వాళ్ళు అడిగినట్టుంది, ఇక్కడ వీళ్ళు అడిగినట్టుంది. ఇంతకు అసలు అడిగింది వాళ్ళ ఈవిడే, ఏది నిజం అన్నప్పుడు 2 నిజమే. మొత్తానికి 3 వచ్చారు, ముందేమో వాళ్ళు అడిగారు, తర్వాత మళ్ళీ రికమెండేషన్ చేస్తుందేమి, అయ్యా కొంచెం ఏదైనా 2 స్థానాలు ఉన్నాయంటే కదా కుడివైపు ఎడమవైపు,
ఈ ఇద్దరికి, నా కుమారులు ఇద్దరికి అవకాశం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారండి? దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు 2 కుమారులు ఉన్నారు, కుడివైపున యేసుక్రీస్తుకి ఒకళ్ళు, యేసుక్రీస్తుకి ఎడమవైపున ఒకళ్ళు కూర్చుండ అవకాశం ఇవ్వమని ఎవరైనా ఇక్కడ ప్రార్థన చేసిన తల్లులు ఉన్నారా? మనం ఏం ప్రార్థన చేస్తాం? ఎగ్జామ్కి వెళ్తున్నాడు ప్రభువా, మరి వాడు ఏమి చదవలేదు, స్క్రీన్ మీద కనుక కనపడినట్టుగా ఆ సమాధానాలన్నీ కూడా అలా కనబడుతుంటే మా వాడు అలా రాసుకుంటాడు ప్రభువా, అట్లా దయచేయి ప్రభువా. ఏంటి, మనకు తెర మీద వేస్తాం కదండి అని, అలా రావాలంట సమాధానాలు. వస్తుంటే వీడు చూసుకొని రాసుకుంటాడండి. ఏం భక్తులండి. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఒకటే పోస్ట్ ఉందంట, గవర్నమెంట్ పోస్టు, దానికి 1000 మంది పోటీ పడుతున్నారట, మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు ఇంటర్వ్యూకి, మరి మా అబ్బాయికే రావాలి ప్రభువా ఉద్యోగం అంటే 999 మందిని వెనక్కి నెట్టి నా కుమారుణ్ణి ముందు పెట్టి మా వాడికి ఒక్కడికి ఆ ఉద్యోగం వచ్చినట్టు చేయమన్నారంటే క్రైస్తవ్యంలో ఎంత కుళ్ళుబోతులు ఉన్నారు తెలుసా? ఎంత స్వార్థపరులు ఉన్నారంటే ఏంటి, మావాడే బాగుండాలా, ఎవ్వడికి ఏమీ రాకూడదు. ఎప్పుడు ఇలా అడగండి. నీ చిత్తమైతే మా అబ్బాయికి సహాయం చేయండి, మీ సేవకు ఉపయోగపడతాం, అంతవరకే. కానీ 999 మందిని వెనక నెట్టి మావాడిని ముందు పెట్టి మావాడికే ఉద్యోగం రావాలంటే, ఉద్యోగం వస్తే ఏం చేస్తున్నారండి? ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు? కాస్తంత పని చేసుకునే వాళ్ళు బెటర్ అండి. కొన్ని సార్లు చూస్తుంటే ఆ పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసేవాళ్ళే దేవుని కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళేమో మొట్టమొదటి జీతం ఇస్తారండి, అడ్రస్ ఉండరండి. ఎప్పుడు జీతం? మొట్టమొదట వచ్చినప్పుడు ఇస్తారండి తొలి జీతం, ఇంకా మొత్తం వాళ్ళే వాడుకుంటారండి. తొలిది ఇవ్వండి, ఇంకా నన్ను అడిగితే ఆ చివరి రిటైర్ అయినప్పుడు వస్తుంది, అది ఇస్తే బాగుంటుంది. మొట్టమొదటిది కాకుండా చివరి వచ్చేది, అది ఎందుకు ఇస్తాం మనం? పరలోకం కావాలంటే ఎంత గొప్పగా బ్రతకాలో తెలుసా? వాళ్ళు అడుగుతున్నారండి, మాకు నీ మహిమలో కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు కూర్చుండా సెలవిమ్మని అడుగుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, మహిమ అంటే పరలోకం. చెప్పండి, మహిమ అంటే పరలోకం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం, రోమాపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంతకీ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారట. ఆ మహిమ అంటే ఏంటి? పరలోకం. పాపం వలన మనుషులు ఏం పోగొట్టుకుంటున్నారు? పరలోకం పోగొట్టుకుంటున్నారండి. ఈ వచనం క్రైస్తవులందరికీ కంటత కదండి, కంఠోపాఠం. కొంచెం కదిలిస్తే చాలు, ఏ భేదము లేదు అందరూ. ఎందుకంటే ప్రతి సువార్తలో ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు ఈ వాక్యాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంతకు దేవుడు అనుగ్రహించే మహిమ ఏది? అదే పరలోకం. మహిమంటే పరలోకం, మహిమంటే పరలోకం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14 నుండి 16 వరకు. 14 నుండి 16 వరకు జాగ్రత్తగా చూడండమ్మా. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు, జాగ్రత్తగా వినాలి, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహించలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చే వ్రాయబడిననియు, ఆయనకు వాటిని వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకునేది. విషయం ఏంటంటే, జకరియా గ్రంథం 9:9లో యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద, భారవాహక పశువు గాడిద పిల్ల మీద యెరూషలేముకు రావాలని ఒక ప్రవచనం ఉందండి. అది
జకరియా గ్రంథం చదవద్దులేండి, 9:9 ఉంటుంది. మనకి ఆ ప్రవచనం గుర్తే, తెలుసు. రాయబడిన ప్రకారం ఉన్నది కదండి, అంటే ఆల్రెడీ ప్రవక్తల ద్వారా రాయబడిన మాట అది. ఏంటి ఆ మాట? యేసుక్రీస్తు గాడిద మీద ఆయన యెరూషలేములో ప్రవేశించాలి, గాడిద పిల్లనెక్కి రావాలి. జరిగిందని జరిగింది. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఒకరోజు శిష్యుల్ని పిలిచి, నాయన ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, గాడిద పిల్ల కనబడుతుంది, దాని యజమానిని మీరు అడగండి, ప్రభువుకి ఇది కావాలి అని. తోలు పెడతాడు, తీసుకురండి అని అన్నాడు. ఏం చేశారు శిష్యులు? అపోస్తులు వెళ్ళిపోయి ఆ శిష్యులు వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న గ్రామంలో కట్టబడి ఉన్న గాడిద పిల్లను అడిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ప్రభు దాని మీద కూర్చుండి యెరూషలేములో ప్రవేశించారు. అందరూ యేసుకు జయము జయం అనుకుంటూ వచ్చారు. ఈ విషయం మొట్టమొదట వాళ్ళకి అర్థం కాలేదట. ఇది ప్రవచన పుస్తకాల్లో ఉంది, దాని ప్రకారంగానే జరిగింది, ఆ కార్యక్రమం చేయటానికి ప్రభు మమ్మల్ని వాడుకున్నాడు అని వాళ్ళకి అర్థం కాలేదట. ఎప్పుడు అర్థమైందట ఆ మాట? ఆయన మహిమపరచబడిన తర్వాత, అంటే ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ప్రవచనం గుర్తొచ్చింది వాళ్ళకి. గ్రహించారు. ఏమని? ఇది లేఖనాల్లో వ్రాయబడింది, ఆ వ్రాయబడింది మా ద్వారానే జరిగింది. అంటే మేమే వెళ్ళాం గాడిద పిల్ల కోసం, మేమే తోలుకొచ్చాం, మేము తీసుకొస్తేనే ప్రభు దాని మీద ఎక్కి వెళ్ళాడు అనే సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారట. అంటే ప్రవచన పుస్తకాల్లో ఉన్న మాటలు నెరవేరటం కోసం ప్రభు మమ్మునే వాడుకుంటాడన్న సంగతి గాడిదని ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాల. ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత ఓహో ఇది మన ద్వారానే నెరవేరిందని వాళ్ళు అర్థం చేసుకున్నారట. చూడండి, కొంతమందికి వెంటనే కొన్ని విషయాలు అర్థం కావు, కొంత టైం పడుతుంది. ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత, మహిమ అంటే పరలోకంలో ప్రవేశించిన తర్వాత వీళ్ళకి లేఖనం అర్థమైపోయింది, గ్రహించగలిగారు. మన ద్వారానే జరిగింది కదా, నెరవేరింది కదా, మనమే కదా గాడిద పిల్లని తీసుకొచ్చిందని వాళ్ళు ఆలోచించారట, గ్రహించారట. ఇంతకీ ఇన్ని సందర్భాల్లో మనం ఏం చూసాం? మహిమ 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 అని చూసాం. ఇప్పుడు చదవబడిన సందర్భాల్లో మహిమ అంటే ఏంటి? పరలోకం. ఇంకా కన్ఫామ్, దీంట్లో అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. మరి మన పాఠం ఏంటి? మహిమలో మహిమపరచబడేది ఎవరు? మహిమలో అంటే పరలోకంలో మహిమపరచబడేది ఎవరు అంటే ఇంతవరకు పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు లేరండి, ఒక్క యేసుక్రీస్తు తప్ప. మహిమలో మహిమపరచబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేనా? లేకపోతే మహిమ ప్రవేశం అని అక్కడ బోర్డు పెట్టారు కాబట్టి ఆల్రెడీ మహిమలోకి వెళ్ళాను అనుకుందాం. ఏదో చనిపోయిన ఆ జ్ఞాపకార్థ కూడిక జరిగేటప్పుడు, లేకపోతే ఆ చనిపోయిన స్థలంలోనే పెడతారు మహిమ ప్రవేశం అని. కానీ లేఖనాల్లోనికి మనం వెళితే పరలోకానికి వెళ్ళిన వాడు యేసుక్రీస్తు వారే. మరి మిగతా వాళ్ళు, ఆయన నమ్మిన వాళ్ళు అంతా ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఎవరికైనా మహిమ ప్రవేశం జరుగుతుంది. ఇప్పటికీ మహిమ పొందిన వాళ్ళు, మహిమలో మహిమపరచబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఉన్నాడు, ఒకే ఒక్కడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. తండ్రి 4వ వచనం 5వ వచనం, ముందు 4 చదవండి. చేయుటకు, తిరక్కండి కూర్చోండి, అర్జెంటు పని ఉంటే వెళ్ళండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, ఈ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు, అంటే పరలోకంలో నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము, నన్ను నీ యొద్ద మహిమపరచుము. అంటే మహిమలో మహిమపరచబడతామా? మహిమపరచబడతాం. మహిమలో ప్రవేశించి మహిమపరచబడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. అసలు ఆ మాటలో కూడా చూడండి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో
నన్ను మహిమపరుచుము అంటున్నాడు. అంటే పరలోకంలో మనం మహిమపరచబడతామా? పరలోకం వెళ్ళిన వారు అక్కడ మహిమపరచబడతారా? అవునండి, మహిమపరచబడతారండి. ఎలా? అసలు ఆ మహిమపరచబడడం అంటే ఎలా? ఏం జరుగుతుంది అక్కడ మనకి? చూద్దాం. అపోస్తుల కార్యములు యేసుక్రీస్తు వారు ఎలా మహిమపరచబడ్డారో పేతురు గారు చెప్తున్నారు, చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం చదవండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు మంచి మాటలు సమాజానికి చెప్పారండి. పేతురు గారు ఇశ్రాయేలీయుల మధ్య ఉండి మాట్లాడుతున్న మాటలు మీరు చూడగలిగితే ఏమంటున్నాడో చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు, జాగ్రత్తగా వినాలి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మహిమపరచి ఉన్నాడు. మహిమపరచి ఉన్నాడు అంటే మహిమలో యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు? మహిమపరచబడ్డాడు. మహిమపరచబడి ఉన్నాడు. మీరేమో భూమి మీద ఉన్నప్పుడు ఆయనను అప్పగించారు సిలువకు. పిలాతేమో ఆయనను విడుదల చేయాలని చూశాడు. మీరేమో అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన ఆయనను నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మాకు అనుగ్రహించమని మీరు అడిగారు కదా. నిజంగా మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి మహిమపరిచాడు. దానికి మేమే సాక్షులు. నిజంగా ఇక్కడ మాటలు మీరు చూస్తేనండి, ఇశ్రాయేలీల మధ్యన నిలబడి పేతురు గారు చెప్తున్న మాటలు చూస్తే ఏమన్నాడండి? మన పితరుల దేవుడు యేసును ఏం చేశాడు? మహిమపరచి ఉన్నాడు. మహిమపరచి ఉన్నాడు. మీరేమో భూమి మీద ఉన్నప్పుడు ఆయన లెక్క చేయలేదు. మీరేం చేశారు? పిలాతు దగ్గర తీసుకెళ్ళి ఇతను దోషి, ఇతను పాపం చేశాడు, ఇతను సిలువేయండి అన్నారు. ఆ పిలాతు ఏమన్నాడు? ఈయనలో మరణమునకు తగిన ఏ దోషము నాకు కనబడడం లేదు, నేను విడుదల చేస్తానంటే మీరేమడిగారు? ఈయన్ని విడుదల చేయొద్దు, విడుదల చేయాలనుకుంటే మాకు బరబ్బాను విడుదల చేయండి, నరహంతకుడైన బరబ్బాను విడుదల చేయండి అన్నారు. నీతిమంతుడైన ఆయనను మీరు సిలువేయించారు, చంపేశారు కదా. అయితే దేవుడు ఏం చేశాడు? మృతులలో నుండి ఆయనను లేపి మహిమపరచి ఉన్నాడు. మృతులలో నుండి లేపి ఆ యేసును దేవుడు ఏం చేశాడు? మహిమపరచాడు. అంటే పరలోకంలో యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడా? మహిమపరచబడ్డాడా? ఎలా మహిమపరచబడ్డాడు? ఎలాంటి మహిమ ఆయనకి పరలోకంలో దక్కింది మనం చూడగలిగితే పేతురు మొదటి పత్రిక, ఇదే పేతురు గారు పేతురు పత్రికలో చెప్తున్నారు చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి, ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు. పేతురు గారు పరలోకానికి వెళ్ళిన మహిమపరచబడిన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి ఎక్కడెక్కడట? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మహిమలో మహిమపరచబడడం అంటే ఎలా? మహిమ అంటే పరలోకం. ఆ పరలోకంలో యేసుక్రీస్తు ఎలా మహిమపరచబడ్డాడు అంటే దూతల మీదట. ఈ లోకములో దేవుని కోసం తండ్రి కార్యాల్లో బ్రతికిన ఆయనకి పరలోకంలో ఎంత మహిమ దక్కిందంటే అక్కడికి వెళ్ళగానే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడట? దూతల మీద, ఆ దూతల్లోనే అధికారము కలిగిన దూతలు ఉన్నారు కదా, అధికారుల మీద, శక్తుల మీద ఆయనకి ఏమి ఇచ్చాడట? అధికారం, పవర్స్ ఇచ్చాడంటే. పవర్స్ అంటే ఏదో మనం పరలోకం అనగానే ఏమనుకున్నాం? అక్కడికి వెళ్ళేదో కూర్చుంటాం, అక్కడికి వెళ్ళేదో కొంతకాలం దేవుడితో ఉంటాం అనుకున్నాం. కానీ అక్కడ కూడా మనకు పెద్ద మహిమ, గొప్ప మహిమే దక్కుతుంది మనకంటే యేసుక్రీస్తులాగా బ్రతికితే.
ఇంకో విషయం చెప్తాను. యేసుక్రీస్తుకు ఇంత మహిమ పరలోకంలో ఎందుకు దక్కింది అంటే, భూమి మీద ఉన్నప్పుడు తండ్రి పనులు చేసి ఆయన్ని ఏం చేశాడు? మహింపరిచాడు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. భూలోకంలో ఎవరైతే దేవుని పనులు చేసి యేసుక్రీస్తులాగా తండ్రిని మహిమపరుస్తారో వాళ్లకు పరలోకంలో గొప్ప మహిమ దక్కుతుంది. యేసుక్రీస్తుకు దక్కిన మహిమ ఏంటి? దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద దేవుడు అధికారం ఇచ్చాడట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి చూడండి. 9 నుండి చూడండి. అందుచేత అంటే ఎందుచేత? ఆ ముందున్న మాటలు మీరు చూస్తే ఆయన అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని ప్రారంభించాడు 5వ వచనంలో. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఈ లోకానికి వచ్చి తన్ను తానే రిక్తునిగా, అంటే ఏమి లేనివాడుగా చేసుకొని తండ్రి పనుల్లోనే ఆయన జీవించాడు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగి తీరాలట. చూడండి, ముల్లోకాలలో ఉన్న వాళ్ళంతా యేసుక్రీస్తుకి ఎంత మహిమ దక్కిందంటే, ముల్లోకాల్లో ఉన్న వాళ్ళే యేసుక్రీస్తు ముందు మోకరించాలట. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద పాతాళ లోకంలో ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు, ఎంత ఘనత అండి, యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు వారే ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను పరలోకంలో అధికముగా హెచ్చించాడట. పరలోకంలో ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామమును ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించాడట. అన్ని నామముల కంటే, చెప్పండి, యేసుక్రీస్తు నామం ఎక్కడుంది అమ్మా? ఎక్కడుందమ్మా? పైన. అంటే అందరికంటే గొప్ప స్థితి ఎవరికి దక్కింది? యేసుక్రీస్తుకే దక్కింది. పరలోకంలో ఎంతగా మహిమపరచబడ్డాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత గొప్ప మహిమ ఎందుకు దక్కింది? మహిమ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందాడు. అంతేకాదు, ముల్లోకాలలో ఉన్న వాళ్ళంతా యేసుక్రీస్తు ముందే ఏం చేయాలట? మోకరించాలట. యేసు ప్రభు అని ప్రతి ఒక్కడు నోటితో ఒప్పుకోవాలట. అధికముగా ఆయనను హెచ్చించాడట. అన్ని నామముల కంటే, చెప్పండి, అన్ని నామముల కంటే పైనామమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఈ లోకంలో ఎంత తగ్గించుకొని ఎంత కష్టపడ్డాడో అంత ప్రతిఫలాన్ని పరలోకంలో దేవుడు ఆయనకిచ్చాడండి. ఎందుకు? ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి పనులు చేసి ఆయనను ఏం చేశాడు? మహిమపరిచాడు. తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పనులు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. అంటే భూమి మీద ఉండగానే పరలోకమందున్న తండ్రిని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మహిమపరిచారు. ఈ భూమి మీద ఎవరైతే తండ్రిని మహిమపరుస్తారో, మహిమ వచ్చే కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, పరలోకంలో వాళ్ళు మహిమపరచబడతారు. పరలోకంలో వారు మహిమపరచబడతారు. యేసుక్రీస్తు వారు పుట్టగానే దేవదూతలు ఒక స్తుతి గీతాన్ని పాడారు. చూస్తారా? లూకాసు వార్త. యేసుక్రీస్తు వారు పుట్టగానే ఆయన భూమి మీద ఏం చేయబోతున్నాడో, ఏం జరగబోతుందో దూతలు పాట పాడారు. ఒక పల్లవి ఎత్తి స్తుతి పాట పాడారు. చూద్దాం. ఏమండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం అంటేనే యేసుక్రీస్తు పుట్టిన వార్త, గొర్రెల కాపర్లకు అందడం, ఇదంతా మనం ముందు చూస్తాం. చూడండి అక్కడ ఏముందో. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. పరలోకంలోనట దూతలు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో శరీరధారిగా పుట్టగానే ఏమంటున్నారండి? సర్వోన్నతమైన స్థలములలో ఉన్న దేవునికి
మహిమ. అంటే ఈయన పుట్టడం వలన ఈ లోకంలో ఆయన పుట్టి పరలోకమందున్న తండ్రికి ఏమి కలుగు చేయబోతున్నాడు? గొప్ప మహిమ. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీదేమో తనకిష్టులైన వారికి సమాధానం. మనందరినీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సమాధానపరిచారు. అమ్మా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆ గుణం, అలాంటి ఆలోచన మనకుందా సమాధానపరచాలని? యేసుక్రీస్తు వారు చూడండి, దేవుడి కోసం బ్రతికి అందరినీ సమాధానపరిచాడు, తండ్రికి మహిమ వచ్చింది. మనం కూడా ఎవరినైనా సమాధానపరిస్తే దేవునికి ఏమొస్తుంది? మహిమ. ఏదైనా సంఘంలో ఎవరైనా గొడవ పెట్టుకున్నారనుకోండి, చిన్న సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళని మనం ఏం చేయాలి? సమాధానపరచాలి, అంతే కదండి. ఒకవేళ సేవకులకి విశ్వాసులకు మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందనుకోండి, కొంచెం ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, ఏం చేయాలి? సమాధానపరచాలి. చాలామంది చూడండి, ఏదైనా దైవ సేవకుడు ఒక మాట అనగానే బాగా బాధపడి సంఘానికి రాకుండా వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసులుగా వెళ్ళిపోయి, ఎందుకమ్మా నువ్వు చర్చికి రావట్లేదని అడగాలి. అడిగితే వాళ్ళు ఏమంటారు? నన్ను ఇంత మాట అన్నాడని అంటారు. అప్పుడు మీరేం చెప్పాలా? మనకి ఎంతో కాలంగా కష్టపడి వాళ్ళు వాక్యం చెప్తున్నారే తమ్ముళ్ళు, వాళ్ళు తింటున్నారో తినడం లేదు, వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా మన కోసం ఆలోచించి వాళ్ళ కుటుంబాలను నిర్లక్ష్యం చేసి ఇంతగా మన కోసం చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఈ ఎండలో కూడా బాధపడుతూ మన కోసం వచ్చారే వాళ్ళు, ప్రయాణాలు చేస్తూ. ఒక్క మాట మనల్ని గద్దిస్తే తప్పేంటి? ఇన్ని మంచి మాటలు నీకు గుర్తు రాలేదా? ఎన్ని మంచి మాటలు చెప్పి నిన్ను దేవుళ్ళు నడిపించారు వాళ్ళు. ఒక్క మాట గద్దించడం, అది నీకు బాధ కలిగిందా? మరి ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని సేవకులకే దేవుడు ఆజ్ఞాపించాడు కదా. మనల్ని గద్దించడానికి ఏదైనా ఒక పొరుగురు నుంచి వస్తారు ఎవరైనా? గద్దించేవాడు మనకి ఉండాలి, ఉంటేనే మనం మంచి మార్గంలో నడుస్తామని చెప్పి సేవకునితో వాళ్ళని సమాధానపరచాలి. అంతేగాని కొంతమంది ఉంటారండి, నిజమే అక్క, మొన్న మమ్మల్ని కూడా అంతే అన్నాడు ఆయన అంతే అంటాడని చెప్పి ఇటు ఒక 2 కట్టె పుల్లలు పెట్టి, అటు ఒక 2 కట్టె పుల్లలు పెట్టి, మళ్ళీ కిరోసిన్ పోస్తే సరిగా మండదని పెట్రోల్ తెచ్చి పోసి దగాదోళిగా మండుతుంటే ఇంటికి వెళ్ళి మటన్ బిర్యానీ తిని ఆనందపడుతుంటారండి. విశ్వాసులు, వీళ్ళని విశ్వాసులు అనకూడదు, పిశాచులు. దేవుని పిల్లలారా, ఏం సేవకుడు మీకోసం కష్టపడలేదా? మీకు ఏ మంచి మాటలు చెప్పలేదా? చెప్పకుండానే దేవునిలోకి వచ్చారా? ఏమండి ఒక మాట అంటే ఏంటి? మన మేలు కోరే కదా మాట్లాడుతున్నాడు. సమాధానపరచువారు ధన్యులు. ఎవరైనా సంఘములో ఇలా దూరం అయిపోతే వాళ్ళకు దేవుని మాటలు చెప్పి దగ్గర చేయాలి తప్ప దూరాన్ని పెంచకూడదు. మీరప్పుడు దేవుని పిల్లలు కాలేరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. తండ్రికి మనకు మధ్య గ్యాప్ వచ్చిందండి, సమాధానం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణత్యాగం చేసి మనల్ని తండ్రితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. తద్వారా దేవునికి ఏమొచ్చిందట? మహిమ. మహిమ. ఈ భూమి మీద దేవుని మనం ఏం చేయాలా? మహిమపరచాలి. ఎలా? మనుషులు మీ సత్క్రియలను చూచి, కొండ మీద ప్రసంగంలో మాట చూడండి, మత్తయి సువార్త 5:16. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి. సత్క్రియలు చేస్తే దేవునికి ఏమొస్తుందమ్మా? చెప్పాలి, మహిమ వస్తుంది. సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? సువార్త సంబంధమైన పనులు, సువార్త ప్రకటించడం, దేవుని మాటలు చెప్పటం, 10 మందిని దేవుని యొద్దకు నడిపించడం, 10 మందికి దేవుని మాటలు చెప్పడం, అదేనండి సత్క్రియ. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండి చేసింది అదే. తండ్రిని మహిమపరిచినందుకు పరలోకంలో ఆయన ఎంతగా మహిమపరచబడ్డాడు. మరి అలాంటి మహిమ మనకు దక్కుతుందా? ఆ అధికారం మనకుంటుందా? హెచ్చిస్తాడా దేవుడు మనల్ని పరలోకంలో? ఒకసారి లేఖనాల్లోకి వెళదాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అద్భుతమైన ఉపమానం చూద్దాం. మత్తయి సువార్త అందరూ చూడండి. పరలోకంలో మనకి ఎలాంటి మహిమ దక్కబోతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ భూమి మీద దేవుని కోసం మనం కష్టపడితే, దేవుని పనులు చక్కగా చేయగలిగితే, దేవునికి ఇవ్వగలిగితే, దేవుని యొద్దకు అనేక మంది నడిపించగలిగితే మనకెంత మహిమ ఇవ్వబోతున్నాడో ఈ ఉపమానం ద్వారా మనం చూద్దాం. మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదవండి. పరలోక రాజ్యము. చూసారని ఎంత చక్కగా ప్రారంభించాడు. పరలోక రాజ్యము
ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. జాగ్రత్త వినండి. ఒక ఆయనట, ఒక యజమాని ఎక్కడికి వెళ్తున్నాడు? దేశాంతరం అంటే దేశం విడిచి మరో దేశానికి వెళుతున్నాడు. వెళుతూ తన దాసులను పిలిచాడట. పిలిచి తన ఆస్తిని వారికి ఇచ్చి అతడు దేశాంతరము పోయాడట. అసలు ఈ ఉపమానంలో ఉన్నది ఎవరో తెలుసా? ఆ యజమాని ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దాసులు ఎవరండి? దాసులు పిలిచి ఆస్తిని ఇచ్చాడే ఆ దాసులు ఎవరు? మనమేనండి. మనం దాసులమా? అవునండి. మనం రాజులం, మనం యాజకులం, అదే సమయంలో మనం దాసులం కూడా. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు దాసుడను అపోస్తుడైన పౌలు వ్రాయినది అంటాడు ఆయన. అంటే పౌలు గారు దాసుడా? మరి పౌలు గారే దాసుడైతే మనం దాసులం కాదా? కొంతమంది యేసు దాసు, క్రీస్తు దాసు అని పేర్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడో దేనికో దాసులుగా ఉంటారు, పాపానికి దాసులుగా ఉంటారు. పేరు క్రీస్తు దాసు, జీవితం చూస్తే పాపానికి దాసు. దాసోహం అయిపోయారండి. దేవుని పిల్లలారా, మనమంతా ఆయన దాసులం. ఆయన దేశాంతరం విడిచి వెళ్ళిపోతూ మనకట ఆస్తినిచ్చాడట. ఏమిచ్చాడు? ఇంతకు ఆస్తి ఏమిటో నాకు చెప్పాలి మీరు. ఏమిచ్చాడండి? పరలోకం వెళ్ళిపోతూ వాక్యాన్ని ఇచ్చాడు. శిష్యులకి ఏమిచ్చాడు? ఏమిచ్చి వెళ్ళాడండి? వాక్యం ఇచ్చి వెళ్ళాడండి. ఆ వాక్యమే ఆస్తి. మళ్ళీ ఆస్తి అంటే ఏదో బంగారం ఇవన్నీ అనుకుంటున్నారేంటి? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇచ్చిన ఆస్తి ఏంటండి? వాక్యం ఇచ్చాడు. వాక్యం కంటే గొప్ప ఆస్తి ప్రపంచంలో ఏదైనా ఉందా? చెప్పండి. లేదండి. దేవుని పని కంటే గొప్ప పని ఏదైనా ఉందా? ఈ ప్రపంచంలో అన్ని ఉద్యోగాలు మించిన ఉద్యోగం అంటూ ఏదైనా ఉందంటే అదే దేవుడు మనకిచ్చిన ఉద్యోగం. దాని ముందు ఏదైనా బలాదు, పనికిరాదు. ఏమండి? కానీ ఎందుకో చాలామంది దేవుని పని చేస్తానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పుకుంటారు. మీరేం చేస్తున్నారు బ్రదర్ అంటే సేవ చేస్తున్నానని చెప్పట్లే. ఎంత సిగ్గుకరం అండి. ఏం దేవుని సేవ చేస్తున్నానంటే ఏమైందండి? అది గొప్పది కాదా? చాలామంది మాకు ఫోన్లు చేసి మా పాప ఉందన్నా ఏమైనా సంబంధాలు ఉంటే చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు అబ్బా, ఏం ప్రభు ఉద్యోగం చేసేవాడు అవసరం లేదా? పిచ్చెక్కింది జనానికి. దేవుని పిల్లలారా, ఆస్తిని అప్పగించి వెళ్ళాడు. ఇప్పుడు మనం వ్యాపారం చేయాలి. ఆస్తితో ఏం చేయాలా? పని చేయాలి. వ్యాపారం అంటే పని. ఇప్పుడు చూడండి, అతడు ఒకనికి 5 తలాంతులు. మనకు బాగా తెలిసిన ఉపమానం అండి ఇది. చెప్తాను, మంచి మాటలు చెప్తాను ఇందులో మీకు. ఏమండి? అతడు ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు. తలాంతుల యొక్క విలువ కూడా ఉంది. 1 తలాంతు విలువ 3600 రూపాయలు ఫుట్ నోట్లో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ డబ్బు రూపంలో మాట్లాడుతున్నాడు. అసలు రాస్తున్నది ఎవరు ఇక్కడ? యేసు వార్త ఇది, మత్తయి సువార్త. మత్తయి గారు ఇలా ఎందుకు రాస్తున్నాడంటే ఆయన సొంకపు గొత్తదారుడు, ఆయన బిల్ కలెక్టర్ అనమాట. ఆయన భాష అది. అందుకే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. రుణాలేంటి? పాపం ఆయన ఉద్యోగం అది. నేను బస్సులో వస్తున్నానండి. బస్సులో వస్తుంటే కండక్టర్ గారు అన్నాడు, రోడ్డు మీద 2 టికెట్లు ఉన్నాయి, ఆపండి డ్రైవర్ గారు అన్నాడు. ఎన్ని టికెట్లు అంట? 2 టికెట్లా? ఎక్కే మనుషుల్ని ఏమంటున్నాడు ఆయన? 2 టికెట్లు అంట. అది విని నేను టికెట్లా కనపడుతున్నాను అంటే ఊరుకుంటారండి వాళ్ళు? టికెట్లు అంటే మా భాషలో మనుషులు. ఆయన ఏమండి, ఆ రుణాలన్నీ ఆ ప్రభుత్వానికి చెందినవని వసూలు చేసేవాడు ఆయన. అందుకే ఆయన వ్రాత, ఆ శైలి అలా ఉంది. చూడండి, తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడట. అంటే అందరికీ, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధమైన సామర్థ్యం ఉండదండి. ఉంటుందా? ఉండదండి. కొద్దిమంది బాగా జ్ఞానంగా పనిచేయగలుగుతారు, కొంతమందికి జ్ఞానం తక్కువ ఉంటుంది. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు జ్ఞానం ఉన్నా లేకున్నా నువ్వు దేవుని పని మాత్రం చెయ్యాలి. 5 తలాంతులు అంటే మీరేమనుకున్నారు? తలాంత్ అంటే ఊహించుకోండి. తలాంత్ అంటే డబ్బులండి అనకండి. తలాంతులు అంటే మనకు దేవుడిచ్చిన జ్ఞానం ఒక తలాంతు, దేవుడిచ్చిన కాలం, ఆయుష్కాలం ఒక తలాంతు, దేవుడిచ్చిన అవయవాలు,
అదొక తలాంతు. నీకు దేవుడిచ్చాడే ధనం, అది కూడా నీకొక తలాంతు. వీటిని మనం దేవుని సేవలో వినియోగించాలి. కొంతమంది చూడండి, దేవుని సేవలో పాటలు బాగా పాడేవాళ్ళు ఉంటారు. పాట పాడేవాళ్ళే ప్రార్థన కూడా బాగా చేస్తారు. ఆ ప్రార్థన చేసేవాళ్ళే చక్కగా బైబిల్ చదవగలుగుతారు. ఆ బైబిల్ చదివే వాళ్ళే ప్రసంగాలు కూడా బాగా చేస్తారు. అలా చేసేవాళ్ళే దేవుని కోసం ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే వీళ్ళు 5 తలాంతులు ఉన్నోళ్ళ అనుకుందాం. పాటలు పాడతారు, ప్రార్థన బాగా చేస్తారు, వాక్యం బాగా చదువుతారు, వాక్యాన్ని బాగా ప్రకటిస్తారు, సువార్త. తర్వాత దేవుని కార్యక్రమాలకు ఎక్కువ ధనం ఇచ్చే వాళ్ళందరినీ మనం 5 తలాంతులు వాళ్ళతో చూసుకోవాలి. ఇక కొంతమంది సంఘంలో పాటలు పాడడం రాని వాళ్ళు ఉంటారు. చూడండి, కొంతమందికి అమ్మ ఒక పాట పాడమంటే రాదయ్యా. మరి నీకేమొచ్చు? బూతులు వచ్చయ్యా మాకు బాగా. అట్లయితే ఫస్ట్ ప్రైజ్ నాదేనయ్యా. నేర్చుకోవద్దండి మరి మనం. పాపం కొంతమందికి ఎంత నేర్చుకున్నా రావు. అసలు ఆ స్వరం కూడా కొంతమందికి, అంటే దాన్ని బాగా ప్రాక్టీస్ చేయరు, సాధన చేయరు పాటని. అందువల్ల మనకు స్వరాలు మంచివేనండి. ఏ స్వరంలోనైనా చక్కగా పాడితే బాగానే ఉంటుంది. కానీ పాట నిర్లక్ష్యం ఎక్కువ. కొంతమంది చూడండి, చదవటం రాదు, అంటే తలాంతులు తక్కువ ఉన్నాయన్నమాట. నీకు ఏ తలాంతున్నా దాన్ని దేవునిలో వాడాలి. నేను సేవకు వచ్చిన క్రొత్త దినాల్లో అన్నీ నేనే చేసుకునేవాడిని అండి. నేనే ఊడ్చుకునేవాడిని, నేనే బరకాలు వేసేవాడిని, నేనే డ్రమ్ము కొట్టేవాడిని, నేనే పాట పాడేవాడిని, నేనే వాక్యం చదువుకునేవాడిని, నేనే ప్రసంగం చేసేవాడిని. ఆల్రౌండర్ అన్నమాట. క్రికెట్ టీంలో ఎవరుంటారు? అమ్మ కొద్దిగా ఎత్తుకెళ్ళు తల్లి, కొంచెం ఎత్తుకో. రైట్. అన్నీ నేనే చేసేవాడిని. ఇటు చూడండి, నా వైపు చూడండి, అన్నీ నేనే చేసేవాడిని. మరి ప్రారంభంలో సేవకి వెళ్ళినప్పుడు మనకు వాక్యం ఎవరు చదువుతారు? పాటలు ఎవరికి పాడటం వస్తుంది? కనుక అన్ని సేవకులమైన మేమే చేసుకునేవాళ్ళం. అంటే నాకేదో ఎక్కువ తలాంతులోనే నేను చెప్పట్లేదు. నేను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. మీరు ఉపయోగించుకోవాలి. లెక్కడుగుతాడు ఆయన. బాగా వినాలి, లెక్కడుగుతాడు. దేవుని మహిమ కోసం పాడటం నేర్చుకోండి, వాక్యాలు చెప్పడం నేర్చుకోండి. చిన్నపిల్లలు చెప్తే చప్పట్లు కొట్టడం కాదు. మరి మనం ఎప్పుడు చెబుదాం? చెప్పొద్దా? నేర్చుకోండి. దేవుడిచ్చిన తలాంతులు మీకున్నాయి, మంచి టాలెంట్ మీకుంది, దాన్ని బయటికి తీయండి, వాడండి. ఒకరోజు ప్రభు వస్తాడు, లెక్కలు చూసుకుంటాడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. మరి దేశాంతరం పోయిన ఆయన అలానే ఉన్నాడా? వచ్చాడా? లెక్కలు చూసుకోడానికి వచ్చాడట. 19వ వచనం చదవండి. కూర్చోనానా, కూర్చో. 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి, ఎంత బాగుందండి. ధనం అప్పగించి వెళ్ళిన ఆయనే లెక్క చూసుకోవడానికి వచ్చాడట. మనకిచ్చాడా? ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడంటే అదే ఇచ్చింది. మరి వాక్యం ఇచ్చి ప్రకటించమన్నాడు. సువార్త అంటే వాక్యం, ప్రకటించమన్నాడు. ఎంతమంది దేవుని పని చేస్తున్నారండి ఈరోజు? ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు? లెక్కలు చూసుకోవడానికి వచ్చాడు మహానుభావుడు. వచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్నాడు, తీసుకురాబడ్డాడు. వాడు వచ్చినప్పుడు ఏమన్నాడు చూడండి. అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే. ఈ 5 కాక, అంటే 5ంటిని ఉపయోగించి ఇవి కాక మరి 5 తలాంతులను నేను సంపాదించాను. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అతని యజమానుడు బళా, అంటలేం చేయండి, బళా బళా, ఎంత మెప్పో చూడండి. బళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును. మహిమలో మహిమపరచబడడం అంటే ఇదే ప్రియులారా. మీరేమనుకుంటున్నారు? ఓహో, పరలోకం ఇస్తాడు, ఏదో పరలోకంలో అంటే అందరినీ ఏదో దొడ్లో తోలినట్టుగా, ఏదో ఒక స్థలంలో అలా తోలినట్టుగా అలా తోలేస్తాడు, ఏదో అక్కడ ఉంటామని అనుకుంటున్నారా? అక్కడ కూడా మనం ఇక్కడ పని చేసే దాన్ని బట్టి నీకు స్థానం ఉంటుంది, నీకు మహిమ ఉంటుంది. 5 ఏమన్నాడు? బళ, నమ్మకమైన మంచి దాసుడా,
ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద, అంటే అక్కడ కూడా అధికారాలు ఉంటాయన్నమాట. యేసుక్రీస్తుకు ఎలాగైతే పవర్స్ ఇవ్వబడ్డాయో నీకు కూడా అక్కడ అధికారం ఇస్తాడు. కొన్ని అధికారాలు నీ సొంతం చేస్తాడు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును. నీ యజమానుని సంతోషంలో హ్యాపీగా ఉండు అంటాడట. రెండోడు వచ్చాడు. ఇప్పుడు చదవండి. 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు మరి 2 తలాంతులు ఇచ్చి వెళ్ళావే, అవిగాక మరి 2 తలాంతులు నేను సంపాదించాను. అంటే పని చేశాడండి. ఇతను కూడా తన సామర్థ్యాన్ని బట్టి, ఎవరు సామర్థ్యం కొద్దీ వాళ్ళు పని చేశారండి. 5 సంపాదించాడు, 2 తీసుకున్నాడు, 2 సంపాదించాడు. అప్పుడు ఆయన అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను కూడా నేను అనేకమైన వాటి మీద నియమించదను. అంటే పరలోకంలో కూడా ఒక ఉన్నతమైన స్థితి మనకు ఉంటుందా? ఉంటుందండి. పని చేసిన దాన్ని బట్టి, కష్టపడిన దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు మన కోసం అనేకమైన నివాసాలు ఉన్నాయి కదండి. ఆ నివాసాలు కూడా నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నీకు ఏ నివాసం ఇవ్వాలి అక్కడ సెట్ చేస్తాడు. నీకు ఎలాంటి నివాసం ఇవ్వాలి, నీకు ఎలాంటి స్థితిని అక్కడ కల్పించాలి, అది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు ఒకటోడు వచ్చాడండి, వీడు పెద్ద డూప్లికేట్ గాడండి. వాడు వచ్చి ఏమన్నాడో చూడండి. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, వీడు పని చేయడండి. అయ్యా ఏసయ్యా, మాటలు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు చూడండి కొంతమంది. మాటలు పని ఉండదు కానీ మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు. పని చేసినోడు కంటే వాళ్ళ మాటలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసా? పని చేసినోడు పెద్దగా మాట్లాడు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. మేము అలా ఇలా ఇలా అలా అని. అయ్యా ఏమండి, ఈ మాట చూడండి ఎంత ఎలా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. నీవు విత్తని చోట, నేను ప్రశ్న అడుగుతా, మీరు విత్తనాలు విత్తే చోటే కోస్తారా, విత్తని చోటుకి వెళ్ళి వేరే పొలంలో వేరే ఎక్కడైనా కోస్తారా? ఎక్కడ విత్తనాలు విత్తితే అక్కడే మనం పంట కోస్తాం. కానీ ఈ దుర్మార్గుడు చూడండి, ప్రభువుని ఏమంటున్నాడు, నీవు ఎంత కఠినుడు అంటే విత్తని చోట నువ్వు కోత కోస్తావు. ఓరి నాయను, చల్లని చోట పంట కూర్చుకొని వాడైన కఠినుడు నువ్వు చల్లకపోయినా నువ్వు పంట కోస్తావు అక్కడ. అంత కఠినుడు అని నేను ఎరిగి, నేను నిజంగా భయపడినోడు అని ఎట్లనే ఉంటాడండి. భయపడినోడు పని చేయొద్దండి. ఆ మాటలు చూడండి ఎలా ఉన్నాయో. నేను భయపడినోడు పనికి వెళ్ళాలి కదండి. నేను భయపడి వెళ్ళి పనికి వెళ్ళలా, ఈ తలాంతుని భూమిలో దాచిపెట్టాను. ఇదిగో నీది నువ్వు తీసుకో, నీది నువ్వే తీసుకో, మాకు అవసరంలే. ఓరే నాయన, ఎంత ధైర్యం అండి. ఇప్పుడు బల అన్నాడా? ఏమన్నా చూడండి. వానిని చూసి సోమరివైనా, సోమరోళ్ళకి ఏమైనా చేతనవుద్దమ్మా? సోమరోడు అంటేనే పని చేయనోడు అని అర్థం. చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో సోమరి వాళ్ళు ఉన్నారండి. సోమరోడిని ఎక్కడికి వెళ్ళమన్నాడండి? ఆ చీమలు యొద్దకు వెళ్ళరా, జ్ఞానం తెచ్చుకో, అవి చూడు ఎంత పని చేస్తున్నాయో చక్కగా. సోమరి వాళ్ళు పని చేయరండి. సోమరి వాళ్ళు పని చేయరు. ప్రపంచవ్యాప్తంగా ఒక సమయంలో సోమరిపోతులకు పరుగు పందెం పెట్టారంట ఎక్కడో. ఒక ఆయన చెప్తుంటే విన్నా. అన్ని ప్రాంతాల్లో ఉన్న సోమరిపోతులందరికీ పిలుపునిస్తే సోమరిపోతులంతా వచ్చారంట. ఆ లైన్ మీద నిలబడ్డారట. పరుగు పందెం అది. విజిల్ వేయగానే ఇక ఎవడు సామర్థ్యం కొద్దీ వాడు పరుగెత్తున్నాడండి. సోమరోళ్ళు ఏం పరుగెత్తారండి? సోమరోళ్ళు ఏదో పరుగెత్తున్నారు పరుగు పందెం అని. ఎవడో సామర్థ్యం కొద్దీ వాడు పరుగెత్తున్నాడు. ఒకడేమో ఆ లైన్ మీదనే పడిపోయాడంటండి. ఒక్క అడుగు కూడా వేయలే. అప్పుడు ఆ పరుగు పందెం నిర్వహించిన వాళ్ళు వచ్చి, నీదేరా ఫస్ట్ ప్రైజ్ అంటున్నారంట. అసలు మేము ఈ పరుగు పందెం ఎందుకు పెట్టామంటే నిజమైన సోమరిపోతుడు ఎవడో తెలుసుకోవడానికి. మీకు తెలియక అందరూ ఊపుకుంటూ అలా వెళుతున్నారు. వీడు అసలైన సోమరిపోతు, ఒక్క అడుగు కూడా వేయలే, ఇక్కడే పడిపోయాడు. నీదేరా ఫస్ట్ ప్రైజు అంటే వాడు అంటున్నాడంట, నువ్వే జేబులో పెట్టుకో అంటున్నాడంట. అంటే దాన్ని తీసుకుని ఓపిక కూడా అడిగి, నీదేరా ఫస్ట్ ప్రైజ్ తీసుకోరా, డబ్బులు ఇవ్వబోతే నువ్వే జేబులో పెట్టుకో, నా జేబులో నువ్వే పెట్టు. ఇలాంటి సోమరోళ్ళు క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారండి. ఇంతవరకు దేవుని పనిని అలా కదిలించని వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు నమ్మగలరా? వస్తారండి ఆదివారం,
వెళ్ళిపోతారండి. వస్తారు పోతారే కానీ సంఘం ఎలా ఉంది, సేవకుడు ఎలా ఉన్నాడు, సంఘం బాగుందా, ఎవరైనా రాకుండా మానేస్తున్నారా, ఈ సంఘం ఎదుగుదల కొరకు నేనేమైనా ప్రయాసపడగలనా, ఇలా ఆలోచించి సంఘ క్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం ఆలోచించేవాళ్ళు, దేవుని పని కోసం ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు ఈరోజు? రావడం పోవడం, రావడం పోవడం, బాధ్యత లేదు. మీరంతా కూడా సంఘములో బాధ్యత కలిగిన వాళ్ళులాగా వ్యవహరించండి దేవుని పిల్లలారా, మీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. కొంతమంది చెబుతారట కానీ వేలితో కూడా కదిలించరట. తప్పు కదండి. చెప్పిన మనం చెయ్యాలి. అందరూ చెప్తారు దేవుని పని చేస్తే మంచిది, ఆశీర్వాదం అని. మరి నువ్వు చేయవేటి? సోమరితనం, సోమరితనం. కనుక సోమరితనాన్ని వీడితే పరలోకంలో నీకు మహిమ దక్కుతుంది. మహిమలో మహిమపరచబడేది ఎవరు అంటే, ఇక్కడ భూమి మీద దేవుని పనులు ఎవరైతే ఉన్నతంగా చేస్తారో, సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో, సువార్త ప్రకటించడానికి ఎవరైతే సహకారులుగా ఉంటారో వారికి మహిమ ఉంటుంది పరలోకంలో. మనం కష్టపడేదాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. అందుకే చివరికి ఒక మాట చదివించి నేను ముగిస్తాను. పౌలు గారు ఏమంటున్నారో ఒక మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. కాబట్టి అంటే ఇంత ప్రసంగాన్ని మీరు విన్నారు కాబట్టి, ఇక అలా చూడాలి మనం, ఇన్ని మాటలు మీరు విన్నారు కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చెయ్యండి. చూసారండి, మీరు భోజనం చేసినా దాని ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ. అయ్యా, ఈ వచ్చే శక్తిని నీ పని కోసం నేను వాడతాను తండ్రి, మహిమ కోసం, మహిమ కోసం. పానము చేసిన దేవుని మహిమ కోసం, ఉద్యోగము చేసిన దేవుని మహిమ కోసం, వ్యాపారము చేసిన దేవుని మహిమ కోసం, వ్యవసాయం చేసిన దేవుని మహిమ కోసం, కూలి పని చేసిన దేవుని మహిమ కోసమే మనం చేయాలి. మీరేమి చేసినా దేవుని మహిమ కోసమే చెయ్యండి అన్నాడు. కాబట్టి అంటే ఇన్ని మాటలు విన్నారు కాబట్టి, ఇంత నేర్చుకున్నారు కాబట్టి, మీరేం చేసినా ఈరోజు మొదలుకొని మీరు దేవుని మహిమ కోసమే చెయ్యండి. దేవుని మహిమ కోసమే చేయండి. ఎందుకు? మీరు దేవుని మహిమ పరిస్తే ఇక్కడ పరలోకంలో మీకు మహిమ దక్కుతుంది. మహిమలో మహిమ దక్కుతుంది. మహిమలో మహిమపరచబడేవారు ఎవరు అంటే, ఈ లోకంలో ఉన్నంతకాలం యేసుక్రీస్తులాగా ఎవరైతే కష్టపడి తండ్రి పనుల్లో ఉంటారో వారే మహిమలో మహిమపరచబడతారని తెలియచేస్తూ, ఈరోజు నుండి మీరు భోజనం చేసినా, పానము చేసినా, ఏమి చేసినా దేవుని మహిమ కోసం మీరు చేయాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మహిమలో మహిమపరచబడేది ఎవరు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీ పిల్లలకు చెప్పాను తండ్రి. ఆకలి ప్రక్కకు పెట్టి, ఆకలి బాధను లక్ష్య పెట్టకుండా మీ పిల్లలు ఈ 2 ప్రసంగాలు చాలా చక్కగా విన్నారు తండ్రి. సేవకులను దీవించండి, వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి. నాయన, ఈ యొక్క సెమినార్ జరగటానికి ఎంతమంది తమ కష్టాన్నిచ్చి సహకరించారో నాయన, ఆ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి, నూరంతలుగా ప్రతిఫలాన్ని దయచేయండి. రాబోయే రోజుల్లో నీకు మహిమ వచ్చే విధంగానే మేము బ్రతికి పరలోకంలో నీ ద్వారా మహిమ పొందటానికి కృప చూపమని కోరుతూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ, ఇంతటి మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని దీవించమని, ఆశీర్వదించమని, ఇక్కడ ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న తమ్ముళ్లను కూడా దీవించి ఆశీర్వదించమని, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వారు చేస్తున్న పరిచర్యలో నాయన ప్రభువా మీ సహాయ సహకారాలు వారికి అందించమని, వచ్చిన మీ పిల్లలందరూ చక్కగా నీ మాటలు విన్నారు. ఈ మాటలు మరవకుండా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా ఈ లోకంలో ఉన్నంతకాలం బ్రతికే భాగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ కార్యక్రమం జరగటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ గట్టిగా మన అభినందన